హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ సుధీర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవాస్ గార్డెనింగ్. ఈ వీడియోలో మనం ఖర్చు లేకుండా కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలన్నది నేను మీకు చెప్తాను అనమాట. అది మన కిచెన్లో వేస్ట్గా డస్ట్బిన్లో పడేసి వెజిటేబుల్ పీల్స్తో చేసుకోవచ్చు అనమాట అండి, ఖర్చు లేకుండా. ముందుగా మనకి కావాల్సిన కంపోస్ట్ బిన్ అంటే ఖర్చుతో కూడుకున్నది ఏం కాదండి. మన దగ్గర ఇలాంటి డ్రమ్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే బకెట్ లేదా టబ్స్ కానీ కూడా యూజ్ చేసుకోవచ్చు అనట. ఇలా అడుగు భాగంలో ఇలా హోల్స్ అనేది పెట్టుకోవాలి, డ్రైన్ హోల్స్ అంటారు అట్లా. అలాగే సాయిల్ కావాలి, మన దగ్గర దొరికే సాయిల్ ఏదైనా పర్లేదు. ఇదిగో సాయిల్ ఇది. అలాగే ఎండిటాకులు, అలాగే నేను వేపాకులు కూడా వాడుతున్నాను. నెక్స్ట్ వచ్చి వెజిటేబుల్ పీల్స్, కిచెన్లో వేస్ట్ అనమాట, కిచెన్లో తీసి పడేసిన పీల్స్ అనమాట ఇవి. అలాగే ఫ్రూట్ పీల్స్, వెజిటేబుల్ పీల్స్ ఏదైనా పర్లేదండి, అన్నీ తీసుకోవచ్చు అనమాట కిచెన్ వేస్ట్లో. అలాగే కోకోపీట్ కూడా తీసుకున్నాం, ఎందుకంటే ఈ కోకోపీట్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. వెజిటేబుల్ పీల్స్ నుంచి వచ్చే తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది బాగా యూజ్ఫుల్ అవుతుంది అనమాట. మనం కోకోపీట్ అనేది ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారీలో యూజ్ చేసుకుంటాం వల్ల. సో ఇది మట్టి సాయిల్ ఎటువంటిదైనా పర్లేదండి, గార్డెన్ సాయిల్ అయినా పర్వాలేదు, తడి లేకుండా చూసుకుంటే సరిపోతుంది అన్నమాట మనకి. ఈ సాయిల్ ఏరియాని బట్టి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సాయిల్ ఉంటుంది, కానీ ఏదైనా పర్వాలేదు, మనకు దొరికే సాయిల్ అనేది తీసుకోవాలి. ఎండిటాకులు ఇవి అరిటాకులు తీసుకున్నా. నేను వర్షం పడుతున్న టైంలో చేస్తున్నాను. ఈ కంపోస్ట్కి ఇవి కరెక్ట్ అనిపించింది. అలాగే చూడండి, గుమ్మానికి కట్టిన తోరణాలు అన్నమాట అవి, మామిడాకులు, అవి కూడా తీసుకున్నాను. వేపాకులు ఎందుకు తీసుకున్నానంటే పురుగులు కట్ట రాకుండా ఉండటానికి, అండ్ ఆర్గానిక్ మెథడ్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి, నా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి యూజ్ చేస్తున్నాను అనమాట అవి. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ వేస్ట్. నేను కిచెన్లో అన్నీ ఏవైతే వాడుతున్నానో అన్నీ అనమాట. ఇది కిచెన్లో వాడే వేస్ట్ పీల్స్ అండ్ మామిడి తోరణాలు కూడా, అవి బీరకాయ తొక్కలు, ఇవన్నీ యూజ్ చేస్తున్నాను నేను అక్కడైతే. ఇక్కడ ముందు ఒక స్టాండ్ కింద తయారు చేసుకున్నాను అనమాట. ఈ స్టాండ్ తయారు చేసుకున్న ఈ డ్రమ్ముని ఇక్కడ అమర్చానంట. ఈ క్రింద ఖాళీగా ఉన్న ప్లేస్లో చిన్న బౌల్ లాంటిది పెట్టుకుంటున్నా. ఈ స్టాండ్ కింద పెట్టుకున్నాను కదా ఖాళీ స్థలంలో, డ్రమ్ కింద పెట్టుకుంటున్నా బౌల్ కింద. ఎందుకంటే ఈ కంపోస్ట్ బిన్ నుంచి వచ్చేది లిక్విడ్ అనేది వస్తుంది. ఏదైనా తేమ మనం కోకోపీట్ వేసుకున్నాం కాబట్టి రాదు, ఏమైనా వచ్చినా కానీ ఆ బిన్లోకి, ఆ కింద బౌల్లోకి డ్రాప్ అవుతుంది అనమాట. ఇది ఈ వచ్చిన లిక్విడ్ని కూడా మొక్కలకు యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అనమాట. ఇలా హోల్స్ని ముందుగా కొబ్బరి పీచుతో నేను హోల్స్ని కవర్ చేస్తున్నాను అనమాట, డ్రైన్ హోల్స్ని. ఈ డ్రైన్ హోల్స్ మూసిపోకుండా ఇవి పెడుతున్న వల్ల ఏమవుతుందంటే మట్టి వేసినా కానీ ఆ డ్రైన్ హోల్స్ పూడుకోకుండా ఉంటాయి అనమాట. అందుకని డ్రైన్ హోల్స్ దగ్గర నేను ఇవి పెడుతూనే ఉంటాను. ముందుగా ఈ డ్రైన్ హోల్స్ చుట్టూరు ఈ కొబ్బరి పీచు పెట్టాను కదా, కదలకుండా మట్టి అనేది వేసుకుంటున్నాను అనమాట. మట్టి వేసుకుంటే అది ఏమవుతుందంటే కదలదు మనం ఏం వేసినా కానీ. సో అందుకే అది వేసాను. అండ్ ముందుగా డ్రై లీవ్స్ వేస్తున్నాను అనమాట. ఎండాకులు వేస్తున్నా. మన దగ్గర దొరికే ఎండుటాకులు ఏవైనా పర్లేదు, అవి వేస్తున్నాం. అలాగే ఒక పల్చటి లేయర్ కింద మట్టి పోస్తాను అనమాట. పల్చగా అంటే ఆ వేసిన ఎండుటాకులు అనేది కనపడకుండా ఒక పల్చటి లేయర్ వేస్తున్నాను అనమాట, అంతే. అండ్ మళ్ళీ పల్చటి లేయర్ వేయాలి. కిచెన్లో దొరికేవన్నీ అనమాట. డస్ట్బిన్లో ఏదైతే డస్ట్బిన్లో పెట్టానో అవన్నీ అందులో వేస్తున్నాను నేను. చూడండి, ఈ డస్ట్బిన్ కిచెన్ వేస్ట్ వేసాను కదా, కిచెన్ వేస్ట్ పైన మళ్ళీ పల్చటి లేయర్, మళ్ళీ దర్శటగా కాకుండా చాలా పల్చగా లేయర్ వేస్తున్నాను అనమాట మట్టి అనేది. మనం దొరికిన మట్టి ఏదైనా వేసుకోవచ్చు అనమాట. చూడండి ఎలా కవర్ చేశాను మట్టి అనేది. కిచెన్ వేస్ట్ పీల్స్ కానీ ఏవి కనపడకుండా పల్చటి లేయర్గా ఇలా కవర్ చేసిన తర్వాత మళ్ళీ మనం చూడండి ఎలా కవర్ అయిందో మొత్తం క్లియర్గా. ఎండుటాకులు కానీ ఈ కిచెన్ వేస్ట్ కానీ ఏం కనపడకుండా. ఇప్పుడు మళ్ళీ దీని మీద అగైన్ ఎండుటాకులు ఒక లేయరు, పల్చటి మట్టి, అలాగే ఇంకొక లేయర్ వచ్చి కిచెన్ వేస్ట్. ఇలాగే సేమ్ ప్రాసెస్ అనమాట. ఈ కిచెన్ వేస్ట్లో చూడండి, పెద్దవి కాకుండా కిచెన్ పీల్స్ అనేవి చిన్నగా చేసుకుంటే కనుక ఇంకా కంపోస్ట్ చాలా త్వరగా రెడీ అవుతుంది అనమాట. నేను పీల్స్ అవి కొంచెం చూడకుండా తీసుకొస్తాను. ఇందులో బీరకాయలు అవి తీసేస్తాను అనమాట. చాలా పెద్దగా డైరెక్ట్ బీరకాయ వేస్తారు. ఇదేమిటంటే త్వరగా అవ్వదు అనమాట, కంపోస్ట్ రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో అందుకనేసి మన గార్డెన్ భాషలో చెప్పాలంటే దీన్ని నల్ల బంగారం అని అంటారు అనమాట మొక్కలకి. నల్ల బంగారం ఇది. ఈ
కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అనేది ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. అపార్ట్మెంట్ వాళ్ళలో ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి. చుట్టుపక్కల వాళ్ళకి ఎటువంటి వాసన ఏమీ రాదు. ఇది ఖర్చుతో కూడుకున్నది కూడా కాదు, ఖర్చు లేకుండా చేసుకునేది. సో అందరూ ఉపయోగించుకోండి. చూడండి పద్ధతి ఎలా ఉంది ఏంటన్నది చూసి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని గార్డెనింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఏంటంటే వేసిన పీల్స్ కానీ అవి ఏమీ కనపడకుండా మొత్తం సాయిల్ తోటి కవర్ చేస్తాను పల్చటిగా లేరుగా ఫుల్గా. ఇది దీనిపైన ఏం చేశానంటే నేను గోమూత్రాన్ని జల్లాను అనమాట. గోమూత్రం చల్లటం వల్ల కానీ పొల్లటి మజ్జిగ కానీ చల్లవచ్చు. వీడియో అనేది స్కిప్ అయిపోయింది, అది నేను చల్లేసాను ఆల్రెడీ. ఈ పొల్లటి మజ్జిగ ఏంటంటే త్వరగా కంపోస్ట్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఇలా కవర్ చేసిన తర్వాత మనం ఒక కవర్తో కానీ నేనేంటంటే గోను సంచితో కవర్ చేస్తాను అనమాట. గోను సంచి చేసి పక్కన పెట్టండి. చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక వీడియోని లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.